హల్లెలూయా. అమ్మ ఫ్లోర్లో మీకు ఎవరికి అంటే సౌండ్ ఇబ్బందిగా ఉందా? సౌండ్ ఏమైనా ఎక్కువగా ఉందా? అంటే నా వాయిస్ మీకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? అంటే మెసేజ్ రన్నింగ్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆఫ్ చేసుకోవడానికో లేదు కొద్ది కలపడానికి అవుతుంది. అందుకని ఒకవేళ మీకు ఏమైనా అభ్యంతరకరంగా ఉంటే దయచేసి ఇప్పుడే మీకు తెలియజేస్తే మేము సరి చేసుకుంటాం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిల్లరా, ప్రత్యేకించి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నేను అనేకంటే మనందరము పరిశుద్ధాత్మ దేవుని సన్నిధానంలో మనందరం ఎదురు చూసినప్పుడు దేవుడు ఖచ్చితంగా తన ఉచితమైన కృప ద్వారా మనందరితో మాట్లాడడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఎవరైతే ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధానంలో కూర్చుంటారో వారందరితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. పిల్లలు గమనించండి. మరి గత ఆదివారం ఆరాధన క్రమంలో కొన్ని విషయాలు నేను తెలియజేశాను. ఆ చివరిలో కంక్లూజింగ్ ఇచ్చేటప్పుడు ఒక భార్య భర్తల యొక్క సంబంధం గురించి మాట్లాడుతూ భర్త యొక్క విషయాలు ఎవరికి తెలుస్తాయి అన్నాను? భార్యకి తెలుస్తాయి. భార్య యొక్క విషయాలు భర్తకి తెలుస్తాయి. ముగింపులో నేను తెలియజేస్తూ ఒక మాట ఏం చెప్పానంటే, మా ఆవిడ నా గురించి అన్ని అబద్ధాలు చెప్తుందండి, మా ఆవిడ గురించి మీరు అలా పట్టించుకోకండి, నా వైఫ్ అలాగే చెప్తుంది, కానీ నా గురించి తెలుసుకోవాలంటే మీరు ఎక్కడ అడగండి, చర్చిలో అడగండి, లేకపోతే నా ఫ్రెండ్స్ని అడగండి, లేదంటే మా వీధిలో నేను కొంతమంది వ్యక్తులను చూపిస్తాను వారిని అడగండి అని ఆ వ్యక్తి చాలా సందర్భాల్లో చాలామంది చెబుతూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థము ఏంటి అని నేను మీకు తెలియజేశానంటే, షాపుకి వెళ్ళి పెన్ను కొనుక్కున్నప్పుడు ఆ షాప్ యజమానుడు ఒక పేపర్ మనకి ఇస్తాడు, రఫ్ పేపర్ ఇచ్చి దాని మీద చెక్ చేసుకుంటే చెప్తాడు. అక్కడ మనం చెక్ చేసిన వెంటనే పెన్ను రాయలేదండి అని చెప్పగానే, అబ్బాయి ఇక్కడ రాయదండి, మీరు ఇంటికి పట్టుకెళ్ళిన తర్వాత ఆ పెన్ను రాస్తుంది అనంటే ఎంతమంది దాన్ని ఇంటికి తీసుకొస్తారు, ఎంతమంది నమ్ముతారు? సో అంటే నీ కుటుంబంలో నీ ఫ్యామిలీలో నీకు సాక్ష్యము సరిగ్గా లేనప్పుడు ఇంకెక్కడికి వెళ్ళినా ఎక్కడో ఒక 10 మందిని మన గ్రిప్పులో పెట్టుకున్నంత మాత్రాన, లేదంటే ఇంకెక్కడో మనము చెప్పినంత మాత్రాన ఆ సాక్ష్యము చాలదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే నీ సాక్ష్యము నీ భార్య దగ్గర లేదా నీ భర్త దగ్గర నీ యొక్క కుటుంబంలో నీకున్నటువంటి సాక్ష్యాన్ని బట్టే ఈరోజు మన జీవితాన్ని మనం సమతూకం వేసుకోవాలి. మన పిల్లలను మనం అడిగినప్పుడు అమ్మా మీ యొక్క డాడీ లేదా మీ ఫాదర్ యొక్క పరిస్థితి ఏంటంటే చాలామంది లేదంటే మా డాడీ గురించి మేమేం మాట్లాడమండి అంటారు. ఎందుకని మాట్లాడుతూ అంటే ధైర్యముగా. అదే ముగింపులో నేను ఒక వ్యక్తి గురించి కూడా తెలియజేశాను. ఏలి అనేటువంటి దైవజనుడి దగ్గరికి ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా భర్త భక్తి కలిగినటువంటి వ్యక్తి అని నాకు తెలుసు. ఏం చెప్తుంది? నా భర్త భక్తి కలిగినటువంటి దైవజనుడని నాకు తెలుసు, నీ దగ్గర పనిచేసేటువంటి నా భర్త భక్తి కలిగిన వాడు అని ఎవరు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు? నా భార్య సాక్ష్యం ఇస్తుంది. అంటే ఈరోజు నీ భార్య నీ గురించి ఏమైనా సాక్ష్యం ఇవ్వాలి? ఆశ్చర్యండి, పోయి మాకు నా వైపుతో లింక్ ఎడుతున్నారా? నా మీద లేనిపోని సాడీలన్నీ కూడా చెప్పే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సమాజంలో నా భార్యే. ఏమంటే మా హస్బెండ్ని అడగాలనుకుంటూ ఉన్నారా మీరు? లేనిపోని సాడీలన్నీ కూడా నా మీద చెప్తాడండి. లేకపోతే మా అన్నయ్యని అడుగుదాం అనుకుంటున్నారా, మా తమ్ముడిని అడుగుదాం అనుకుంటున్నారా? అంటే ఇంట్లో నీకు సాక్ష్యం లేనిదే సమాజంలో సంఘంలో నీకు సాక్ష్యము ఉండదు. ఎక్కడైతే ఇంట్లో నువ్వు ఎప్పుడైతే సరి చేసుకోబడతావో, ఇంట్లో నువ్వు ఎప్పుడైతే బాగా ఉంటావో, ఆటోమేటిక్గా బయటికి వెళ్ళినప్పుడు మనం ఏమంటాం? మన పిల్లలతో మాట్లాడేటప్పుడు నువ్వు ఇక్కడే సరిగ్గా లేవు, బయటికి వెళ్ళిన తర్వాత సరిగ్గా ఉంటాం అంటాం కదా. కాబట్టి దేవుని బిడ్డలుగా స్వపరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకు స్వపరిశీలన ప్రాముఖ్యమైనది అంటున్నానంటే, బైబిల్ గ్రంథంలో ఉండేటువంటి ఆధారాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, లేఖనాలను మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఏదో నార్మల్గా అలా వెళ్ళిపోతే ఆ భక్తిని ఎవరు కాదు అనరు, ఎవరు కూడా నీ మీద ప్రెజర్ తీసుకురారు. ఏమంటే ఒకే స్కూల్లో ఒక క్లాసులో 30 మంది పిల్లలు లేదా 40 మంది పిల్లలు ఉంటారు. ఒక టీచరు ఒక రోజు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 1 నెల 2 నెలలు చెప్తారు. ఇంకా లాస్ట్ ఈ 12 నెలల్లో ఆ చివరి 2 నెలలకు వచ్చేటప్పటికి ఒక ఉపాధ్యాయురాలకు ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు మనం గమనిస్తే వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తారంటే, ఒరే వాడిని చూసి ఇంకా నీ కర్మ, నేను నీకు చెప్పలేను. ఎందుకు చెప్పలేను? ఇంకంతే, ఇంక 2 నెలలు ఉంది, ఇప్పుడైనా చదివితే బాగుపడతావు, లేకపోతే
నీ కర్మ అంతే. కాఫీ షాపుల్లో ఏ గ్లాసులు కడుక్కుంటా ఉంటారు, టీ కప్పులు కడుక్కుంటా ఉంటారు. అంటే వాళ్ళు ఏమి తక్కువారని కాదు నా ఉద్దేశము. చదువుకునేటువంటి సమయంలో చదువుకోకపోతే ఏ పని చేయాలో ఆ పని చేయకపోతే, అంటే వయసు ఉన్నప్పుడు ఒక దైవజనుడు అంటాడు, నువ్వు యవ్వన కాలంలో చేయవలసినటువంటి సందర్భంలో ఆ కష్టపడవలసిన సమయంలో కష్టపడకపోతే వృద్ధాప్య స్థితికి వచ్చిన తర్వాత కన్నీరు కార్చి ఏడవలసినటువంటి పరిస్థితి వస్తుందని దైవజనుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు మన యవ్వన బిడ్డలతో సమానము. ఆధ్యాత్మికంగా మీరు అందరూ కూడా యవ్వనస్తులే. వయసు 80 సంవత్సరాలైనా 90 సంవత్సరాలైనా ఆత్మీయానుసారంగా యవన ప్రాయంలో ఉన్నారు కనుక, అంటే బాలురుగా ఉన్నారు కనుక, వాక్యం అనేటువంటి పాలతో మనము నిత్యము పోషించబడుతున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలపడిన తర్వాత మనము బలవంతులుగా తయారవుతాము. అలా కాదండి, మేము నిత్య విద్యార్థులుగా ఉంటాము, మేము ఆల్రెడీ అధ్యాత్మికులము, మేము ఆల్రెడీ బోధకులము, మేము ఆల్రెడీ, అంటే పౌలు గారు అన్నారు కదా, ఎబ్రిల్కి రాసిన పత్రికలో చెప్పారు కదా, మెట్టుకు మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండవలసిన వారు అంటూ ఉన్నారు. మెట్టుకు మరలావకుడు ఏం చేస్తూ ఉన్నాడు, అంటే మూలవాక్యములను బోధించవలసి వస్తుంది అని పౌలు చెప్పినట్లుగా మేము ఆల్రెడీ అన్ని విషయాల్లో అభ్యసించిన వారిని అనంటే దేవుడు అంటూ ఉంటాడు, మనకు మనం స్వపరిశీలన చేసుకోవాలి. వాక్యానుసారమైన రీతిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మన బలహీనతలు మనను నిత్య నాశనానికి నడిపిస్తూ ఉంటాయి మనం తీసుకునే నిర్ణయాలు. ఈ పదాన్ని మీరు ఎలా వాడతారో నాకు తెలియదు. ఈ పదం వాడొచ్చు వాడకూడదు కూడా, అంటే జనరల్గా బుక్లో ఉన్నటువంటి లాంగ్వేజే. ఇప్పుడు కోడెంటికలు అంటారు కదా, దాన్ని ఏమని వాడతారు, పదం ఎలా వాడతారు, ఏకలు అని వాడతారు కదండి, కోడ్. ఇప్పుడు చూడండి, ఈ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు నాకైతే కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది ఎక్కడుండి ఆ పదం వాడటం. మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒక నక్క ఒక పక్షిరాజుని గమనించిందట. బాగా వర్షం పడుతూ ఉంటే నక్క ఏం చేస్తుందంటే, ఈ వానపాములు ఉంటాయి కదా, వానపాములు అన్నింటిని కూడా ఏరుకొని చక్కగా ఒక దగ్గర పోగొట్టుకుంటుందట, ఒక దాంట్లో గ్యాదర్ చేసుకుంటుందట. ఈ పక్షిరాజు వర్షం పడి ఆ వానపాములు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కటిగా పొడుచుకొని తింటూ ఉంటే నక్కేమో వాటన్నిటిని బాగా ఎక్కువగా గ్యాదర్ చేసి ఆ పక్షిరాజు చూడాలని తన ముందునే నడుచుకుని వెళ్తుందట. తన ముందు నడుచుకుని వెళ్తూ ఉంటే పక్షిరాజు చూసి, నక్క బావా అనగానే టక్కన ఆగిందట. ఏం పిలిచావు అని అంటే, అదేమీ లేదు, నీ దగ్గర ఉన్న వానపాములు నాకు ఇస్తావా అని అడిగితే ఈ నక్క అన్నదట, సరే నేను ఇస్తాను, నీ ఒంటి మీద ఉన్న ఎన్ని వెంట్రుకలు, అంటే ఎన్ని అవి తీసిస్తావో అన్ని వానపాములు నీకు ఇస్తాను అన్నదట. ఫస్ట్ ఏమో 10 తీసుకుంది, తినేసింది. పొట్ట చాలా పెద్దది కదా, అవే సాలలేదు అన్నది. మరొక 20 తీసుకుంది. అంటే 10 తీసుకోగానే ఆ పక్షిరాజు నుంచి ఏమి ఇవ్వాలి, 10 వెంట్రుకలు తీసి ఇవ్వాలి. ఆ తర్వాత 20 తీసుకుంది, 30 తీసుకుంది, 50 తీసుకుంది, చాలేదు. అలా తీసుకుంటూ అనుకుందట పక్షిరాజు. అనుకుంది, ఏముందిలే, ఈ రోజు తీసిచ్చేస్తే రేపు ఉదయానికి మరలా నాకు వచ్చేస్తాయిలే, రేపు ఉదయానికి వచ్చేస్తాయి, లేదా రేపు ఎల్లుంటికి వచ్చేస్తాయి అనుకుని తను ఆకలి తీరక దురాశ దుఃఖానికి చేయడానికి ఒకటి తీసి దాని ముందు పెట్టింది. ఆ వెంట్రుకలన్నీ తీసి పక్కన పోగొట్టింది. తను తీసుకొచ్చిన వానపాములన్నీ పక్షిరాజుకి ఇచ్చింది. పేకల దాకా తిన్నది. తిన్న తర్వాత ఇప్పుడు ఎగురుదాం అనుకుంది, ఏమి లేవు. ఇప్పుడు నక్క అలా ఎదురుగా చూసి అనుకుంది, నాకు అన్ని విధాలా కలిసి వచ్చింది, చక్కగా పక్షిరాజు బిర్యానీ చేసుకుని తినేసిందట. ఈరోజు క్రైస్తవ విశ్వాసిగా మన జీవితంలో మనం ఏం చేస్తున్నామంటే, మనకు వచ్చే ప్రమాదం ఏంటో మనం గమనించడం లేదు, కానీ మనకు వచ్చే ప్రయోజనం ఏంటో చాలా సులువుగా క్యాచ్ చేయగలుగుతున్నాం. పక్షిరాజు వానపాములని చూసింది తప్ప తన వెనకతలు వచ్చే ప్రమాదాన్ని గమనించలేకపోయింది. మనం ఏం చేస్తామంటే, ఏమంటే మన జీవితంలో అంటే చాలా షార్ట్ మెమరీ కలిగిన వారు, అంటే త్వరితంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఆలోచన విధానాలు కలిగి వెంటనే తీసేసుకుంటాము. ఆ ప్రమాదంలో పడిపోయిన తర్వాత కానీ మనకి తెలియదు. ఈరోజు చాలా మంది జీవితాలలో ఎలా ఉన్నారు అని అంటే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. అంటే దాన్ని చూడగానే బలహీనత, అంటే బలహీనలైపోతూ ఉన్నారు. ఎందుకు బలహీనలైపోతూ ఉన్నారు, ఎందుకు లోబడిపోతూ ఉన్నారు అంటే, నాకు అది కావాలి అంటే దేని విషయంలో బలహీనుడిగా ఉంటూ ఉండవు. దాని కొరకు నీ యవ్వనాన్ని వదిలేస్తూ ఉన్నావా, దాని కొరకు నీ వయసును వదిలేస్తూ ఉన్నావా, నీకున్నటువంటి సంస్కారం వదిలేస్తూ ఉన్నావా, నీకున్నటువంటి అధికారం వదిలేస్తూ ఉన్నావా, నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను, ఏమీ కాదులండి మరలా వచ్చేస్తాయిలే. ఎక్కడికి వచ్చేస్తాయి? అన్నీ పోయిన తర్వాత ఇంకేది మరలా తిరిగి రాదు.
పేరు సంపాదించుకోవడము చాలా కష్టము. ఒక మంచి పేరు సంపాదించుకోవడం చాలా కష్టము. దాన్ని చెడగొట్టడం అనేది విద్య క్షణాలతో, అంటే ఒక నిమిషంలో అంటే చెడిపోద్ది. ఒక ఏమీ కాకుండా ఒక చిన్న మాట మన సంస్కారానికి మనకు ఉన్నటువంటి మంచి పేరు పోతుంది. అంటే సంపాదించుకోవడం సులువే, కానీ పోగొట్టుకోవడం అంటే సంపాదించుకోవడం కష్టము. అది చూడండి, పోగొట్టుకోవడము చాలా సులువు. ఇక్కడ పక్షిరాజు చేసింది ఏంటంటే, ఏదో ఒక విధంగా కష్టమైన ఒక్కొక్కటి ఏరుకుంటే బాగుండేది. తన మీద ఉన్నటువంటి తనకి ఆధారమైనటువంటి వాటి అన్నింటినీ తీసుకొచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టి బలహీనత. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి బలహీనతలు ఉంటాయి. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏ బలహీనతతో ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నావో నాకు తెలియదు. అపవాదిగాడు నీ బలహీనత నీకు చూడండి పిల్లరా, ఆదాము అవ్వలు ఇరువురు కూడా భార్య భర్తలు దేవుని ద్వారా సృజించబడ్డారు. అపవాదిగాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆదాము గారి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఏమంటే అవ్వమ్మ గారిని సెలెక్ట్ చేసుకున్నాడు. అంటే సహజంగానే మనకు ఉన్నటువంటి చిన్న చిన్న బలహీనతలు, స్త్రీలకు ఉన్నటువంటి అన్నిటిలో అతి ప్రమాదకరమైనటువంటి బలహీనత ఏంటో చెప్పండి. ఏంటండి? స్త్రీలకి అన్ని చాలా కోరికలు ఉంటాయి, వాటన్నిటిలో ప్రమాదకరమైనటువంటి బలహీనత ఏంటి? అందము. అమ్మ మిమ్మల్ని ఉద్దేశించి కాదు, నేను మామూలుగా చెప్పాలని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు లేదా ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు బయలుదేరి అద్దం ముందు చాలాసేపు రెడీ అయిన తర్వాత వారు బయటికి వెళ్ళగానే ఎవరైనా చూసి సూపరు అనే పదం వాళ్ళ చెవిని పడగానే అప్పుడు కానీ వీళ్ళు సాటిస్ఫై అవ్వరు. అబ్బా, అంటే నేను ఎంతసేపు ప్రయత్నం చేసి రెడీ అయినందుకు నాకు రావాల్సినటువంటి కాంప్లిమెంటు నాకు వచ్చేసింది. అంటే అదో రకమైనటువంటి సాటిస్ఫాక్షన్. ఇప్పుడు అవ్వమ్మ గారిని అపవాదిగాడు ఎలా కనిపెట్టుకుంటూ ఉన్నాడు? అవ్వమ్మకు ఒక రకమైన బలహీనత ఉంది. అందుకే అక్కడ చూసినప్పుడు కనులకు ఎలా ఉందట? రమ్యమైనదిగా, చూడడానికి చాలా అందంగా ఉంది. అంటే స్త్రీల గురించి చెప్తున్నారు, పాస్టర్ గారు మా గురించి చెప్పరా అని మామూలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము కూడా రెడీ అవుతూ ఉంటాం. రెడీ అయిన తర్వాత సిద్ధపడి బయటకు వెళ్ళిన తర్వాత అప్పుడు మీ హెయిర్ స్టైల్ చాలా బాగుందండి అనగానే ఇంకా ఎప్పుడు కట్ చేయడానికి ఇష్టపడం. అది పండిపోతున్నా ఏం చేస్తున్నా, ఇంకా రాలిపోతున్నా, ఒక పక్కంతా పోతున్నా ఏం చేస్తుంది తెలుసా? ఇంకా దాన్ని ఇలా మెరుగులు దిద్దుతూనే ఉంటాం. ఎందుకని? కాంప్లిమెంట్ కోసం. అవునా కదా? అంటే మన బలహీనతలను బట్టి అపవాదిగాడికి తెలుసు. ఆదాము దగ్గరికి వెళ్తే ఆదాము పడడు. ఎందుకని? దేవునితో అనునిత్యము సంభాషణ చేస్తూ ఉన్నాడు కనుక. ఇప్పుడు అవ్వమ్మ గారి దగ్గరకు వస్తూ ఉన్నాడు. అవ్వమ్మ 10 సార్లు చూస్తూ ఉంది, ఇదేదో బాగుంది అంటే ఏరుకు రావడానికి వెళుతుంది కదా. ఈయనేమో డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇంటికాడ ఖాళీ కూర్చొని ఒక రోజు అరగంట ప్రార్థన చేస్తారు, 2 గంటలు ప్రార్థన చేస్తారు, 3 గంటలు, ఎన్ని రోజులు ప్రార్థన చేస్తారు? రోజే ప్రార్థన చేస్తామని ఒకసారి అలా ప్రహారీ గోడ మీద నేను చెయ్యటలా చూడగానే ఆ పక్కింటి ఆవిడ, పిన్ని గారు బాగున్నారా, ఏమంటే మీరు కొత్తగా దిగారా అనగానే కొత్తగా వచ్చామండి అంటారు. ఇప్పుడు మాట కలిపిన తర్వాత ఆ రోజు పలగిరిపులు అవుతాయి, ఆ తర్వాత సెలగిరిపులు అవుతాయి. ఇంకా మరుసటి రోజు నుంచి ఇంకా మరి ఒకరింట్లోకి ఒకరు ఈ ఇంట్లో ఏమడుతున్నారు ఆ ఇంట్లోకి అంటే రాకడా. ఒక నెల రోజుల తర్వాత ప్రార్థన ఎగిరిపోద్ది, సహాసం ఎగిరిపోద్ది. ఒకవేళ చర్చికి సంబంధించిన వారు ఎవరైనా వచ్చి కాలింగ్ బెల్ కొడతారు, కొట్టుకుంటే ఆవిడే పోతుంది అనుకుంటారు. అదేంటి ప్రార్థనకు వస్తాను కదా, ఫోన్ చేస్తాను అంటే ఫోన్ ఏం చేస్తారు, ఒక 2-3 సార్లు రింగ్ అవుతుంది, 4వ నాట్ రీచబుల్ వస్తుంది. ఏమైందంటే ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఎప్పుడైనా ఫోన్ చేసి ఏమో వస్తానన్నా కదంటే అబ్బా ఆ రోజు నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉందంటారు. ఏ పని? ఆ పక్కింట్లో కూర్చొని పెట్టుకుంటాను. నీ బలహీనత ఏంటో అపవాదిగాడికి తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనత. అంటే అందరికీ ఒకేలాంటి బలహీనత నేను చెప్పలేదు. ఒక్కొక్కరికి టీవీ బలహీనత ఉంటుంది, ఒక్కొక్కరికి అందం బలహీనత ఉంటుంది, ఒక్కొక్కరికి ఆస్తి బలహీనత ఉంటుంది, ఒక్కొక్కరికి పొగడ్తల బలహీనత ఉంటుంది, ఒక్కొక్కరికి వస్త్రాల బలహీనత ఉంటుంది, ఒక్కొక్కరికి ఇంకా లోకానుసారమైనటువంటి అనేక రకాల బలహీనతలు. అపవాదిగాడు వచ్చి అంటాడు నీకు ఏ బలహీన. ఇప్పుడు చూడండి, పక్షులు పట్టేటువంటి వేటగాడు ఉంటాడు కదా, అన్నిటికీ ఒకటే మేత వేస్తాడో పట్టుకోవడానికి. ఏ పక్షికి ఏ మేత ఇష్టమో ఆ మేత విసురుతాడు. ఆ మేత విసరగానే అది చూడగానే పక్షి వెంటనే ఇంకేమి చూసుకోదు, అక్కడ నెట్ ఉందా వల ఉందా ఏం పట్టించుకోదు, డైరెక్ట్గా వచ్చి అక్కడ అటు వాలగానే పడాలు తగులుతుంది, తగలగానే టప్పును పడిపోద్ది, అంటే మెడ ఉచ్చులో పడగానే అనుకుంటుంది అమ్మ వేటగాడు ఎంత పని చేశాడు, నాకు ఉచ్చు బిగించాడు. మన పరిస్థితి కూడా అంతే. మన యొక్క స్థితిగతులను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆధ్యాత్మికంగా బలపడేటువంటి క్రమంలో నిన్ను బలపడనివ్వకుండా ఎదగనివ్వకుండా అపవాదిగాడు తన కనుదృష్టి నీ మీదే ఉంచుతూ ఉన్నాడు. ఎందుకు నీ మీద ఉంచుతున్నాడంటే నీ బలహీనత ఏంటో వాడికి తెలుసు. అవ్వమ్మ గారి దగ్గరికి వచ్చి అవ్వమ్మ
అబద్ధం. అది తింటే అబ్బా మీరు ఎంత గొప్ప వాళ్ళు అయిపోతారు అనగానే, అవునా మా ఆయన కూడా నాకు చెప్పలేదని సైలెంట్గా వెళ్ళింది, తెచ్చింది, తిన్నది, తన భర్తకి సింగులో దాచుకొని వచ్చింది. మీకు తెలుసో తెలీదో, తనకు లేదు మెడకు డోలు అంటారు కదా, మా పరిస్థితి ఎలా ఉంటుందంటే ముందు గొయ్య అంటే ముందు నీయ వెనక్కు గొయ్యలాగా మీరేమిచ్చినా మీరేం చేసినా మాట్లాడలేం. అది ఒకవేళ తప్పు అని తెలిసినప్పుడు కూడా మీరు ప్రోత్సహించగానే కట్టుకున్న భార్య ఏం చెప్తా తినమని తల్లిదండ్రులు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఇవిడు వచ్చి ఎవరిని ఇలా చెయ్యండి అనగానే కన్న తల్లిదండ్రులు ఊపిరిపోతున్నా మాకు ఎలా ఉంటుందంటే భార్య మాట ఎవరు దాటకూడదు కదా. అంటే కొన్ని సందర్భాలు ఆదాం అలాంటి ఉచ్చులోనే పడిపోయాడు. అవ్వమ్మ గారిని ఎవరిచ్చారు? ఎముకలో ఎముక, మాంసములో మాంసమా అని ఎవరు చెప్పారు? దేవుడు స్వయంగా జతపరిచాడు కనుక, అమ్మో నేనేమో పెద్ద పెద్ద కవితలు రాశాను, ఇప్పుడు ఇవిడు ఇచ్చింది తినకపోతే నన్ను ఎలా అర్థం చేసుకుంటుంది, అప్పుడే ఆయనకి నా మీద అప్పుడే ప్రేమ తగ్గిపోయిందని, ఇప్పుడు లబోదివ్వమంటుందని మాట్లాడుకుంటూ అయ్యగారు కూడా తీసుకొని చక్కగా బుద్ధి చేశాడు. వారు తీసుకున్నటువంటి వారికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి సృష్టి క్రమంలో మార్పు రావడం అనేది జరిగినట్లుగా చూడగలుగుతున్నాం. పిల్లరా, ఒక క్రైస్తవ విశ్వాసం ఉండవలసినటువంటి భక్తి జీవితంలో అతి ప్రాముఖ్యమైనది టెస్టిమనీ, అతి ప్రాముఖ్యమైనది సాక్ష్యము. నేను చెప్పాను, మన ఇంటిలోనే మన సాక్ష్యం బాగలేనప్పుడు సంఘములో ఇంకెలా బాగుంటుంది? ఏమంటే మన ఇంట్లోనే మన సాక్ష్యం బాగాలేనప్పుడు సంఘములో ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే, అవి ఇంటికి సంఘానికి మీరు కంపేర్ చేయకండి. ఇల్లు వేరు, సంఘం వేరు. ఇంటి దగ్గర ఫ్యామిలీతో మాకున్నటువంటి రిలేషన్ వేరు, సంఘములో మాకున్న రిలేషన్ వేరు. అంటే అక్కడ లేనిది ఇక్కడ ఎలా ఉంటుంది? అక్కడ సరైనటువంటి పదజాలం లేనిది, అక్కడ సరైనటువంటి భక్తి లేనిది, అక్కడ ప్రార్థన సహవాసం లేనిది, వాక్యపు అనుభవం లేనిది సంఘములో నుంచి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది అని అంటే నీ సాక్ష్యం ఎలా ఉంది? చూడండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1 నుంచి 1-2 వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. చాలండి, అక్కడ ఒక పదం మనకు కనబడుతుంది. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె. మేఘము అనగా అర్థం ఏంటంటే, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆకాశము, లేదంటే మన జీవితంలో ఇప్పుడు చూడండి, మేఘము దేనికి సాదృశ్యంగా ఉంది? ఆకాశానికి లేదా ఎత్తైనటువంటి దూరమైనటువంటి ప్రదేశాలకు సాదృశ్యంగా ఉంది. జ్ఞాపకం చేసుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మన ముందు ఉంది. అనేక లేఖన భాగాలు మన ముందు ఉంది. అనేకమైనటువంటి పదాలు మన మధ్యలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు భూమికి దూరంగా, భూమికి ఉన్నటువంటి సైంటిఫిక్గా ఒక శాస్త్రవేత్త ఎలా చెబుతాడంటే, భూమికి ఆకర్షణ శక్తి ఉందట, గురుత్వాకర్షణ శక్తి ఉందట. మనం ఏదైనా ఒక వస్తువుని ఇలా పైకి ఇసిరామనుకోండి, అది ఏం చేస్తుంది? మళ్ళీ వెంటనే కిందకు వచ్చేస్తుంది. ఎందుకని? భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి, భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఆ వస్తువుని, ఆ పరికరాన్ని కిందకి లాగుతుంది. అలాగే పాపానికి ఉన్నటువంటి బలం ఎలా ఉంటుంది అంటే, మనకున్నటువంటి బలహీనతను బట్టి మనం ఎంతో పాపము ధరికి వెళ్లకుండా ఉండాలండి. మనల్ని ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. దానికి కూడా ఏ శక్తి ఉంది? ఆకర్షణ శక్తి ఉంది. మనం బలహీనులము కనుక, దానికి లోబడిపోయేటువంటి స్వభావం కలిగిన వారు కనుక మనల్ని వెంటనే కిందకి లాగాలని అది ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పిల్లలు చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో అదే ఎబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు 11వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక కొనుపోబడిను మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని ఎవరితో సాక్ష్యం పొందాడు? తన కుటుంబం వెన్నడూ కూడా తను అబ్జెక్షన్ చేయలేదు. తను ఈ లోకంలో ఉంటూ భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు వీళ్ళందరితో ఉంటూ ఎవరితో నడిచాడట? దేవునితో నడిచాడని ఆదికాండంలో రాయబడి ఉంటుంది. అంటే ఆనోకు దేవునితో నడుస్తూ కూడా తన ఫ్యామిలీని చూసుకున్నాడు. అంటే తన ఫ్యామిలీ దగ్గర తనకు ఎలాంటి సాక్ష్యం ఉంది? ఒక మంచి టెస్టిమనీ ఉంది, మంచి సాక్ష్యం ఉంది. సాక్ష్యం లేకపోతే ఏమనేవారు తెలుసా? భార్యను పట్టించుకోవట్లేదు, పిల్లలు పట్టించుకోవట్లేదు, తాగుతూ తందనాలాడుతూ ఊరి మీద బలాదూరు తిరుగుతున్నాడు అని నానా విధాలుగా అనేవారేమో. తను చేసేటువంటి భక్తిని ఆ ఫ్యామిలీ మెచ్చుకుంది. అబ్బా, ఇంత గొప్పటి సహవాసాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు
మేఘం మనకు దేనికి సాదృశ్యం అంటే సాక్ష్యము. మేఘం మనకు అర్థం ఏంటి? సాక్ష్యము. అందుకని ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించి ఉన్నందున, అంటే ఈరోజు మనము కూడా ఏం కలిగి ఉండాలి? సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యము లేకుండా, అందుకని ఎందుకు సాక్ష్యం కలిగి ఉండాలంటే, ఇక్కడ మనము కొన్ని లేఖన భాగాలు మనం చదువుతూ ఉంటే, హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుకున్న 5వ వచనములు కానీ, అదే 11వ అధ్యాయం 39వ వచనములు కానీ చదివితే అక్కడ ఏమంటాడంటే, వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు మనము లేకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరచును కనుక మనం ఏం చేయాలా? ఇప్పుడు సాక్ష్యమును జాగ్రత్తగా కాపాడుకోవాలా. సాక్ష్యమును కాపాడుకోకపోతే, అంటే మేఘము అంటే అర్థం ఏంటంటే, నేను చెప్పాను సాక్ష్యం అని, నిజానికి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఎక్కువగా ఉంది. అంటే భూమిని మనము సర్వసాధారణంగా ఒకనొక కవి అంటాడు, లోకం అంటే మట్టి కాదు, గురజాడ అప్పారావు గారు అనుకుంటాను, లోకం అంటే మట్టి కాదు మనుషులే. అంటే ఇప్పుడు మనుషులకి ఏ ఆకర్షణ శక్తి ఉంది? భూమి మీద ఆకర్షణ, లోకం మీద ఆకర్షణ ఉంది. మనకు తెలుసు, భక్తుడిని యోహాను అంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము. ఇప్పుడు వీటికి ఏ ఆకర్షణ ఎక్కువ? మనుషుడు దేనికి ఆకర్షించబడుతూ ఉన్నాడు? శరీరాకర్షణ. అంటే శరీరాశ అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉంటాడు. ఆ వయసులో ఉండి కూడా, ఈ మాట పలుకున్నందుకు నాకు క్షమించండి, అంటే ఆ వయసులో ఉండి కూడా తన మనవరాల వయసులో ఉన్నటువంటి ఆ పిల్లలు ఎలా చూస్తాడు? ఏ ఆశ? అంటే తను చూసేటువంటి చూపు, అంటే నేత్రాశ లేదా శరీరాశ, తను చూసేటువంటి దృక్పథము, అరే నా పిల్లల వయసే కదా, లేదా నా కూతురు వయసే కదా, అలాంటి ఆలోచనతో ఉండరు. ఈరోజు సమాజంలో జరిగేటువంటి పరిస్థితులు, అనేక పరిణామాలు మనం చూస్తున్నామంటే, తను చూసేటువంటి దృక్పథం. తల్లి వయసులో ఉన్నటువంటి తల్లి, అంటే ఒక తల్లి తన ముందు నిలబడినప్పుడు, అరే నా తల్లి వయసే కదా, నాకు జన్మనిచ్చినటువంటి తల్లి ఏ వయసులో ఉంది, నా ముందున్నటువంటి తల్లి కూడా అదే వయసులో ఉంది కదా అని తన తల్లి అనేటువంటి సంస్కారంతో చూడరు. ఎలా చూస్తాను? లోకానుసారమైనటువంటి ఆకర్షణ, అంటే తను చూసినటువంటి తన నడవడిక. ఈరోజు దేవుని సన్నిధిలో నీ భక్తి జీవితాన్ని, అంటే నీవు నడిచేటువంటి విధానమును దేవుని సేవకుడిగా వివరిస్తూ ఉన్నాను. గమనించండి, నీ సాక్ష్యం ఎలా ఉంది? సాక్ష్యం ఎలా ఉంది? నా తోడ పుట్టకపోయినా, లేదంటే నా గర్భాన్ని, అంటే నాతో కలిసి నా గర్భంలో జన్మించకపోయినా సొంత కొడుకులా భావించి హక్కుని చేర్చుకునేటువంటి తల్లిలు ఎంతోమంది ఉంటూ ఉన్నారు. అంటే నా తల్లి గర్భాన్ని జన్మించకపోయినా నా తోబుట్టులాగా దగ్గర చేర్చుకునే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉన్నారు. అలాంటి వారు మన దగ్గర చేర్చుకుంటున్నప్పుడు, అంటే వారితో మన సహవాసం ఎలాగ ఉంది? అమ్మ అనే పదానికి అనేక రకాల అర్థాలు తీసేటువంటి లోకంలో ఉంటూ ఉన్నారు. అక్కనో చెల్లెనో లేదంటే బంధువులుగా రిలేషన్ కలుపుకుంటూనే వారితో రకరకాల ఆలోచన విధానాలతో నడిచేటువంటి వ్యక్తులు లోకంలో ఉంటూ ఉన్నారు. అంటే లోకంలో ఉండేటువంటి పరిస్థితులు ఒకనొక సమయంలో మీకు తెలుసు, ఎందుకు నేను మాట తెలియజేస్తానంటే, అది భయంకరమైనటువంటి దుస్థితిలో ఉంటూ ఉన్నాం, భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటూ ఉన్నాం. ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నామో, ఎక్కడికి వెళుతూ ఉన్నామో, ఎటువైపు చూస్తూ ఉన్నామో తెలియలేనటువంటి భయంకరమైన పరిస్థితి. ఎందుకు సాక్ష్యాన్ని కాపాడుకోలేకపోతూ ఉన్నాం? ఎందుకు సాక్ష్యం మీద నిలబడలేకపోతూ ఉన్నాం? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె, అంటే భూమికి దూరంగా వెళ్ళాలి. భూమికి దూరంగా అంటే భూమికి, అంటే చనిపోయిన తర్వాత ఎలా వెళ్తాం అది వేరు, అది కాదు మనకు కావాల్సింది. భూమికి దూరంగాను ఆకాశానికి దగ్గరగా వెళ్ళాలి ప్రతి క్రైస్తవుడు. ఆకాశం అంటే తెలుసు కదా, ఆకాశమునకు అంటే భూమికి మధ్యలో మేఘం ఒకటి ఉంది. మేఘము అనగా సాక్ష్యము, దాన్ని కాపాడుకోవాలా అక్క అని నోరారా పిలిచేటువంటి నోటితోని, అదే నోటితోని నువ్వు పక్కకి వెళ్ళి ఎలాంటి పదాలు మాట్లాడుకుంటూ ఉన్నావు నీ స్నేహితులతో? అమ్మా అని పిలుస్తూనే నీ హృదయంలో ఉన్నటువంటి ఆలోచన విధానాలేంటి? లేదా తమ్ముడు అని పిలుస్తూనే నీ హృదయంలో ఉన్న తలంపులేంటి? అంటే ఎలాంటి ఆలోచన మధ్యలో బ్రతుకుతున్నాం? ఒక క్రైస్తవ విశ్వాసం ఉండవలసినటువంటి ఖచ్చితంగా ఈ భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి లేకపోతే ఈ సాక్ష్యాన్ని ఖచ్చితంగా అతి త్వరలోనే కోల్పోతావు. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇంత గొప్ప సాక్షి సమూహం ఆనోకు ఏం చేశాడట? దేవునితో నడుచుకుని వెళ్ళిపోయాడు, దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహం అని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. మీకు తెలుసో తెలియదు, కరోనా సమయంలో అనేకమైనటువంటి దుశ్చర్యలు, చాలా భయంకరమైనటువంటి సంఘటన జరిగాయి. అందులో ఒక సంఘటన నాకు చాలా హృదయాన్ని కలిచివేసినటువంటి సంఘటన, బెంగళూరు ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీకు తెలియజేస్తాను. బెంగళూరు ప్రాంతంలో కరోనా సడన్గా ఒక వ్యక్తి ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళాడు.
ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తన స్నేహితుడిని తన ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. ఇంటికి రమ్మని ఆహ్వానిస్తే ఆ స్నేహితుడు తన ఇంటికి వెళ్ళగానే ఆ మరుసటి రోజు రాత్రి తెల్లవారితే తను వెళ్ళిపోవాలి. కానీ ఆ రాత్రికాల సమయంలో కరోనా లాక్డౌన్ విధించారు. కరోనా లాక్డౌన్ విధించిన వెంటనే ఆ స్నేహితుడికి వేరే మార్గం లేదు, ఎలా వెళ్ళాడో తెలియక ఆ ఇంట్లోనే ఉండిపోయాడు. సరే ఉండలే అని చెప్పేసి అన్నాడు. అయితే నిజానికి ఆ స్నేహితుడు కూడా ఇంటికాడ లేడు. తన భార్య ఉంది, పలానా దగ్గర మా అడ్రస్ అనగానే ఆటో నాకు అక్కడికి వెళ్ళాడు. ఆ భార్య ఉంది, తన భార్య ఉంటే, తన స్నేహితుడు భార్య ఉంటే ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వ్యక్తి ఏమో వేరే ప్రాంతంలో ఉన్నాడు. వేరే ప్రాంతంలో ఉన్నప్పుడు ఏం పర్వాలేదు, నేను వచ్చేస్తానులే, రేపు ఉదయానికల్లా నేను వచ్చేస్తాను అని తనన్నాడు. లేదు, ఒకవేళ నువ్వు వచ్చేటప్పటికి రేపు ఉదయానికి నేను వెళ్ళిపోతానని తనన్నాడు. సరే ఇంతడు ఇక్కడికి వెళ్ళాడు. తర్వాత అన్నయ్య రండి అన్నయ్య అని చెప్పేసి చక్కగా చేరదీసింది. ఆ రాత్రి అక్కడ ఉన్నారు. ఆ రాత్రి గల సమయంలో లాక్డౌన్ విధించారు. లాక్డౌన్ విధించగానే దాదాపుగా మనకు తెలుసు ఎన్ని దినాలు ఎవరు కూడా బయటికి రావడానికి లేదు. లాక్డౌన్ అంతా అయిపోయింది. తను అక్కడి నుంచి ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని దినాలు అయిపోయింది, లాక్డౌన్ అయిపోయింది. లాక్డౌన్ తీసిన తర్వాత తను ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తన భార్య స్నేహితుడి ఇంటి దగ్గర లేదు. ఆ చుట్టుపక్కల వారందరినీ అడిగితే అయ్యా మాకు తెలియదు అన్నారు. ఒక నెల రోజులు పోయిన తర్వాత తనకు తెలిసిన విషయం ఏంటంటే తన భార్య తన స్నేహితుడు కలిసి చెయ్యకూడనటువంటి పని చేసి తనని అన్యాయం చేసి వెళ్ళిపోయారని తెలుసుకున్నాడు. అంటే ఆశ్రయం ఇచ్చినటువంటి నీ స్నేహితుడు, ఆశ్రయం ఇచ్చినటువంటి మీ సహోదరి, ఆశ్రయం ఇచ్చినటువంటి అంటే కన్న తల్లి వయసులో ఉన్నటువంటి ఒక తల్లిని ఏ దృష్టితో చూస్తూ ఉన్నావు? అంటే లోకములో ఆకర్షణ నిన్ను ఎలాంటి బలహీనతలు గురి చేస్తుంది? ఓకే, అందరికీ బలహీనతలు ఉన్నాయి, మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనతలు ఉన్నాయి. నీ బలహీనతలను బట్టి అపవాదుడు ఎరవేస్తూ ఉన్నాడు. అంటే ఎరవేసిన వెంటనే పడిపోతూ ఉన్నావా? అరే నేను రక్తంలో కడగబడ్డాను కదా, నేను దేవుని స్వరక్తంలో కడగబడి ఆయన స్వారూప్యంలో వలసపడ్డాను. ఓకే, ఒకనొక సమయంలో పడిపోయాను, ఇంకా అదే దౌర్భాగ్యపు బ్రతుకులు నేను బ్రతికితే ఇది సరైనటువంటి జీవితం కాదు, ఇది నా సాక్ష్యములకు అసలు అర్థం లేదు అని ఎప్పుడు తెలుసుకుంటాం? ఇంకా అదే పనికి మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావా? అందుకని ఇక్కడ అంటాడు ఆయన, లోకం అంటే మట్టి కాదని మనకు తెలుసు, లోకములు దాని శరీరాస నేత్రాస జీవపు డంబము. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డంబము, ఒక్కొక్కరికి పొగడతలు. ఏమండి మీ అంతలో లేరంటే అంటే ఇంకా ఆకాశానికి దిగడు, ఆయన దిగరని ఆయన అంటే దిగడు, నేను అక్కడే కూర్చుంటాను, ఇంకా కావాలంటే ఒక 10 కుర్చీలు ఎత్తేయండి అంటాడు. కావాలంటే నువ్వు కిందకు వచ్చి నిలబడి నీ మేడ మీద దిగుతాను అంటాడు. భూమి మీద కాలు పెట్టడానికి ఇష్టపడు. అంటే అదొక రకమైన జీవపు డంబము. అంటే తినడానికి లేకపోయినా ఏం చేస్తారు మీకు తెలుసు తెలియదు, లోకములకు సామెత ఉంది, బెంగ మెతుకు లేదు కానీ మేసాలకి సంపంగులుట. నా అలాంటి ఏం చేస్తాడంటే లోపలేమో గింజాలని తింటాడు, మేసాలకి ఏమో పెరిగి రాసుకొని అంటే వెన రాసుకొని బయటకు వచ్చి అంటాడట. అమ్మ బాబు మీరు దేనితో తిన్నారండి? ఎన్నతో తిన్నారా? మరి ఏంటనుకున్నాం మా ఇల్లు మన రేంజ్ వేరు. నిజానికి తిన్నదేంటి? గింజాను. అంటే గింజాను తినడం తప్పు కాదని తప్పు అన్న ఉద్దేశం కాదు. అంటే నీవు డంబముగా ప్రవర్తించడం అంత మంచిది. దేవుడు ఏదైతే వద్దంటున్నాడో దానికి దూరంగా ఉంటే మంచిది. ఆకర్షణ, నీ సాక్ష్యాన్ని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 7th క్లాస్ చదువుకున్నప్పుడు ఒక స్టోరీ ఉండేది, మేకపోతే గాంభీర్యం. 7th క్లాస్లో ఉండేది, ఎప్పుడైనా విన్నారా స్టోరీ? మేకపోతే గాంభీర్యం. పాపం మందలో నుంచి మేకపోతే తప్పిపోయిందట. ఫుల్గా వర్షం పడుతుంటే తప్పిపోయి అక్కడ చిన్న గుహ గుహలోకి వెళ్ళి దాక్కుందట. మేకపోతేకి ఫుల్గా గడ్డ ఉండి ఆ కొమ్ములు ఎలా తిరిగి ఉంటాయి కదా, బాగా దట్టంగా ఉంటుంది, మందలో గట్టిగా బాగా ఉంటుంది. మేకపోతే అందులోకి వెళ్ళిపోయి ఉంది. బాగా వర్షం పడిన తర్వాత వెళ్ళిపోదాంలే మందలో కలుసుకుందాం అని చెప్పేసి ఆ గుహలోకి వెళ్ళిపోయి దాక్కుందట. గుహలోకి వెళ్ళిపోయి దాక్కుంటే ఈలోగా పాపం సింహం వేటకెళ్ళిపోయి అది కూడా దానికి వచ్చేటప్పటికి ఆ లోపల దాని కళ్ళు ఎలా మెరుస్తున్నాయి? లైట్లో మెరుస్తున్నాయట. ఉరుగుతుంటాయి కదా, ఉరుగుతుంటే కళ్ళు ఎలా మెరుస్తుంటే అమ్మ బాబోయ్ ఇదేదో కొత్తగా వింతగా ఉంది, నాకంటే కూడా పెద్దగా ఉంది, అదేదో వెరైటీగా ఉంది, దాని కొమ్ములున్నాయి, నా కొమ్ములు కూడా లేవు అంటే మేకపోతే అనుకుందట, అయితే సింహం నన్ను చూసి భయపడిందని వెనక్కి 2 కాళ్ళు అంటే వెనక్కి 2 స్టెప్లు వేసింది కదని కొంచెం ముందుకు వచ్చిందట. ఎవరండి మీరు అంటే భయపడింది కాబట్టి ఎవరండి అన్నది, భయపడకపోతే ఎవరు నువ్వు అనేది కదా. అంటే ఎవరంటే అడవికి కొత్తగా వచ్చిన రాజు అన్నదట. అంటే తినేస్తదేమో అని అనుకొని కొంచెం ఆ ప్రవర్తన సింహము దిగులుగా అలా ఉంది. సరేలేని చెప్పేసి ఆ వర్షాలు బయటకు వచ్చేసి ఎక్కడో మూలం ఉంది. వర్షం తగ్గిపోయిన తర్వాత మేకపోతే బయటకు వచ్చిందట. సింహానికి తెలుస్తుందో తెలియదా? అంటే ఇలాంటి డంబపు ప్రవర్తన దేవునికి అంటే అసహ్యకరమని, నీకున్న దానిలోనే సంతృప్తికరంగా. అంటే నీకున్నా లేకపోతే దేవుని సన్నిధిలో చెప్పు, ప్రభా ఇదిగో నాకు ఇదే ఉందయ్యా, నాకు ఈ ఇంతకు మించి నా దగ్గర లేదయ్యా, లేదు ఉన్నదని ఎలా చెప్పుకుంటానయ్యా? నువ్వు ఇచ్చిందే కదా, నాకు ఎవరిచ్చింది? గమనించండి. 1 శరీరాశ, 2వది నేత్రాశ, 3వది
మూడవది జీవపుటములు. వయసుతో సంబంధం లేకుండా, సంస్కారంతో సంబంధం లేకుండా, పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేకుండా, వావి వరుసలతో సంబంధం లేకుండా, ఏముందో ఏమి లేదో తెలుసుకోకుండా, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియకుండా, క్రైస్తవ విశ్వాసి లోకస్తులకి మనకి కంపేర్ చేసుకొని చూసినప్పుడు వాళ్ళు అలా చేస్తున్నారు కదండి అంటే వాడికి సంస్కారం తెలియదు, వాడికి ధర్మశాస్త్రం తెలియదు, వాడికి వాక్యము తెలియదు. మరి మనకేం తెలుసు? ధర్మశాస్త్రం తెలుసు కదా, వాక్యానుసారమైనటువంటి భయభక్తులు తెలుసు కదా. ఇవన్నీ తెలుసుంటే కూడా సంస్కారహీనులుగా మనం ప్రవర్తించినప్పుడు వాక్యం ఏం సెలవిస్తుంది? ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించింది అంటే ఆ సాక్ష్యము కాపాడుకునే క్రమంలో ఎలా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి 39వ వచనము, ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారు వారైన మనము లేకుండా చాలండి. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సంపూర్ణమైనటువంటి సాక్ష్యమును పొందుకోవాలని దేవుని బిడ్డలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అందుకని పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ మరొక మాట నేను మీకు పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. అది 11వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. 4వ వచనము ఎబ్రిల్కి రాసిన అమ్మ చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు చాలండి. ఇక్కడ విశ్వాస వీరుల జాబితాలో 11వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే చాలా మంది దైవజనుల పేర్లు అక్కడ ప్రస్తావించారు. చాలా మంది దైవజనుల పేర్లు ప్రస్తావిస్తూ ఒక్కొక్క దైవజనుడి గురించి మీరు ఇక్కడ ఇవన్నీ కూడా 11వ అధ్యాయంలో అండర్లైన్ చేసుకుంటే ఒక్కొక్కరి గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే 4వ వచనం అంటాడు. 4వ వచనములు జ్ఞాపకం చేసుకుంటే విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతను అర్పించినటువంటి అర్పణలను గూర్చి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆ తర్వాత మనం ఇంకా కొద్ది ముందుకు వెళ్ళాం అనుకోండి. ఆనోకు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందిను. ఏ విశ్వాసమును బట్టి? దేవుడికి ఇస్తే దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చిదిద్దుతాడు. ఎవరు? హేబేలు సాక్ష్యం పొందాడు. ఆ తర్వాత 5వ వచనంలో చదివితే విశ్వాసమును బట్టి హానోకు మరణము పొందకుండా, తర్వాత అతని గురించి కూడా మాట్లాడితే దేవుడు తన గురించి సాక్ష్యం ఇచ్చాడని జ్ఞాపకం చేసుకుంటాం. ఆ తర్వాత ఇంకా మనకి కిందకి చదివితే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట సాధ్యము. సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరందరూ మ్యాక్సిమం అందులో చాలా మంది చదువుకున్న వారే ఉన్నారు కనుక మనము ఏదైనా ఒక స్కూల్లో చదువుకున్నప్పుడు ఆ స్కూల్ నుంచి ఇంకొక స్కూల్కి మనం వెళ్ళేటప్పుడు ఆ స్కూల్ నుంచి ఏమేమి తీసుకెళ్ళాలి? ఏమండి? టీసీ ఒకటి తీసుకెళ్తే సరిపోద్దా? ఖచ్చితంగా కాంటాక్ట్ సర్టిఫికేట్ అనేది ఆ హెచ్ఎం గారు ఏమంటారు, ఒరే నువ్వు ఈ స్కూల్లో ఎన్ని నేసాలు వేస్తావు నాకు తెలుసు, ఉండరా నీ ఏం చేస్తాను ఆగరా, నువ్వు ఇలా ఎప్పుడైనా నా మాట విన్నావు, ఎప్పుడైనా క్లాస్కి వచ్చావా, దీని మీద ఏమి రాస్తాను, క్యారెక్టర్ లెసన్ రాస్తాను రా, అది నువ్వు సరిగ్గా ఉండవని, నువ్వు బాగా చదవని నేను రాసేస్తాను అంటే అప్పుడు వరకు విర్రవేగనుడు ఏం చేస్తాడు అంటే ఎందుకు అలాగా? పిల్లలు గమనించండి, ఈ లోకంలో ఒక క్రైస్తవ విశ్వాసి దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు. దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు. అరే నువ్వు దొంగవు కదా, నువ్వు వ్యభిచారు కదా, నువ్వు మోసగాడు కదా, నువ్వు అబద్ధకుడు కదా, నువ్వు దేవుని మందిరానికి రావడానికి లేదు అని లేదు. దేవుని మందిరంలో ఎవరైనా వచ్చి నువ్వు దేవుని మందిరంలో కూర్చొని పాటలు పాడవచ్చు, ఆరాధించవచ్చు, దేవుని స్తుతించవచ్చు, వాక్యం వినొచ్చు, వాక్యం చెప్పచ్చు, అన్ని చేయొచ్చు. కానీ సాక్ష్యము లేకపోతే ఏ సాక్ష్యము? ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె. ఇక్కడ దైవజనులు ఎందుకు నేను ప్రస్తావించానంటే ఏబేలు కానీ, ఆనోకు కానీ, అబ్రహాము కానీ, మోషే కానీ, ఆ తర్వాత యొప్తా కానీ, ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు అందరి విషయంలో జ్ఞాపకం చేసుకుంటే వారి లోకంలో సాక్ష్యములు సంపాదించుకున్నారు కనుక పరములకు కొనుక్కోబడ్డారు. ఈ లోకంలో దేవుని మందిరానికి నేను వస్తూ ఉన్నాను కదా, నాలో మంచి సాక్ష్యం ఉంది అనుకోవడము ఎవరి పోహ? దాన్ని సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. మారు మనసు పాపక్షమాపణ విషయంలో సరిగ్గా మన జీవితాలు మనం సరిచేసుకొని దేవుని యొక్క రాకడ కొరకు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఆయన అంటాడు, నీ సాక్ష్యం సరిగ్గా లేకపోతే ఆ పరములకు చేరేటువంటి గుంపులో నీవు నేను కూడా ఉండము. అందుకని ఇప్పుడు వీరి యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే వారు దేవుని సన్నిధిలో గొప్ప సాక్ష్యమును పొందుకున్నారు, ఇంకా పరములకు చేర్చబడ్డారు.
గొప్ప సాక్ష్యం లేకుండా పరమునకు చేర్చబడవు. అంటే క్రైస్తవులందరూ పరలోకం వెళ్ళిపోతారండి, దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ పరలోకం వెళ్ళిపోతారా అంటే, అందుకని నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని మందిరానికి ఎవరైనా రావచ్చు, వాక్యాన్ని ఎవరైనా వినొచ్చు, ఎవరైనా బోధించవచ్చు, ఎవరైనా పాటలు పాడవచ్చు, ఎవరైనా స్తుతించవచ్చు, ఎవరైనా దేవుని కార్యక్రమాలు చేయొచ్చు. దేవుని నేనేం అబ్జెక్షన్ చేయడు. నీ ద్వారా దేవుని కార్యక్రమం జరగాలి, నీ ద్వారా దేవుని పని జరగాలి, నీ ద్వారా ఆయన రాజ్య వ్యాప్తి విస్తరించబడాలి, నీ ద్వారా కొన్ని ఆత్మని దేవుని సన్నిధికి నడిపించబడాలి. కానీ పరలోకానికి చేర్చుకునే క్రమంలో మాత్రము నువ్వు క్వాలిఫైడే కాదా దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. వీళ్ళందరినీ ఏరి కోరి దేవుడు ఎందుకు విశ్వాస వీరుల జాబితాలో ఉంచాడు అంటే, ఒక్కొక్కరి పేరు దగ్గర చూడండి, వారు ఏం పొందుకున్నారట? సాక్ష్యమును పొందుకున్నారు. విశ్వాసమును బట్టి, నీతిని బట్టి, భక్తిని బట్టి, భయభక్తులు బట్టి సాక్ష్యాన్ని పొందుకున్నారు. కనుకనే ఈరోజు వారి జీవితాల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. చూడండి, ఇక్కడ తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చదవండి. తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనము. ఈ సాక్ష్యము నిజమే, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనాది కథలను, కల్పనా కథలు సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషులు కట్టడలను లక్ష్య పెట్టగా విశ్వాస విషయమును స్వస్థులకు నిమిత్తము వారిని కఠినముగా. ఒకవేళ మీరు ఎవరైనా నన్ను తిట్టుకుంటే ఈ వచనాన్ని మరొకసారి చదువుకోండి జాగ్రత్తగా వెళ్ళిన తర్వాత. మీకు మాత్రమే కాదు, వాక్యము రెండొచ్చులు కలిగిన ఖడ్గము కలిగినది కనుక మీకు మాత్రమే కాదు, ఈ వాక్యము నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే దేవుడు నన్ను కూడా గర్తిస్తూ ఉన్నాడు. నేనేమి పరిశుద్ధుడినో నీతిమంతుడినో కాదు, కానీ ఇక్కడున్న మనందరము కూడా దేవుని సన్నిధిలో, నేను గత ఆదివారం అనుకుంటాను, బిఫోర్ సండేనో లాస్ట్ సండేనో తెలియజేస్తాను, దేవుని మందిరానికి వచ్చిన వాడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆలోచనతో వస్తేనే వారి జీవితాలు సరి చేయబడతాయి, ఇంక్లూడింగ్ నాతో సహా. ఈరోజు ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు సాక్ష్యం అనేది దేవునికి అనుకూలంగా ఉండాలా. సాక్ష్యాలంటే మనం వచ్చేసి దేవుడు స్తోత్రం అండి, పాస్టర్ గారి వందనాలు, సమయోచిత పెద్దల వందనాలు. మరి నా జీవితంలో మేము ఇది బిందు కొనుక్కోవాలనుకున్నామండి, మరి నాకు బిందు కొనుక్కోవడానికి దేవుడు నీకు కనీస అవసరాలు అవసరం. బిందులు మొత్తలు కొనుక్కోవడానికి ఆది కాండంలో దేవుడు అన్నీ తయారు చేసిన తర్వాతే ఏం చేశాడు? ఆదామవ్వలు తయారు చేశాడు. అంటే నీకు అవసరమైనవన్నీ కూడా దేవుడు ముందే జగత్ పునాది వేయడానికి మునుపు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అది కొత్తగా ఇప్పటికిప్పుడు నీ జీవితంలో ప్రవేశించలేదు. అంటే మనకి వింత అర్థమవుతుందండి, మనకి వింత. మనం అనుకుంటాం, అరే సేమ్ మా అబ్బాయి నాలాగే ఉన్నాడంటే. దేవుడు జగత్ పునాది వేయడానికి మునిపే నీకు ఏం చేశాడు? ఇలాంటి కొడుకు కావాలని దేవుడు సృష్టించాడు. అంటే నీకు ఉద్యోగం రావాలనో, నీ వ్యాపారం అభివృద్ధి చెందాలనో, నీవు ఇంత మంచి ఇల్లు కట్టుకోవాలనో దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే, నీవు తల్లి గర్భమందు రూపింపబడక మునిపే నీ స్వారూప్యము నుండి స్థితిగతులను ఎదిగినటువంటి దేవుడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాము కనుక, ప్రస్తుత కాలం అందు చూస్తున్నాము కనుక మనకి వింతగా ఉంటుంది. కానీ ఆయన ఎప్పుడో నీ యొక్క గుణ లక్షణాలన్నీ కూడా చూసేశాడు. గమనించండి, ఈనాటి కాలంలో ఉన్నటువంటి యవన బిడ్డలు చూడండి. యవన బిడ్డలు ఎవరైనా మన ముందుకు వచ్చినప్పుడు సర్వసాధారణంగా ఒక 50, 70, 60 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి తల్లిదండ్రులు లేని వారు ఏం చేస్తారంటే, పిల్లలు బయట ఎక్కడో తిరిగి వస్తారు, అబ్బాయి కానీ ఎక్కడో బయట ఎక్కడో తిరిగి వచ్చి ఏమి అడగలేనట్టు సీరియస్గా ఇంట్లోకి వచ్చేస్తారు. ఎక్కడికి వెళ్ళావు అన్నారు అనుకోండి. నేను ఎక్కడికి వెళ్ళాను, నీకేం తెలియకుండా మాట్లాడుకో అంటే. ఇప్పుడు ఉన్నటువంటి 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పిల్లలు ఉన్నారు కదా, 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసులో ఉన్నవారు వీళ్ళ వయసుని దాటిల్లారా? ఇంకా దాటలేదా? అంటే ఇవన్నీ ఆల్రెడీ చూసిన వారు, ఏమో నాకు తెలియదు ఆ విషయం చేసిన వారు అయితే. అంటే ఇప్పుడు అన్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏమంటారు? వాళ్ళు ఏనే మాట ఏంటంటే, తాతకి దగ్గులు అమ్మా నువ్వు ఇప్పుడు నాకు నేర్పుతున్నావా? నేను ఆల్రెడీ ఇప్పుడు నా వయసు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు. నేను ఆల్రెడీ అవన్నీ చూసి వచ్చాను, అవన్నీ దాటుకొని వచ్చాను. ఇంకొకసారి కుప్పగెత్తలేస్తే కాలు 2, అవునా కదా? అంటే ఇవన్నీ నేను చూసి వచ్చాను. నీ కదలికలను బట్టి, నీ బిహేవియర్ని బట్టి, నీ మాట విధానంను బట్టి, అంటే నీ తత్వం బట్టి నువ్వేం ఆలోచిస్తున్నావు కూడా నీ తల్లిదండ్రులు నీ గురించి చెప్పగలరు. ఎందుకని అవన్నీ కూడా వాళ్ళు దాటుకొని వచ్చారు. దేవుడు కూడా అంతే. ఈరోజు నీ సాక్ష్యం ఏంటో నీకు తెలుసు, నీ తత్వం ఏంటో నీకు తెలుసు. మనం బాగా ఉన్నానండి అంటే, మనం బాగా ఉన్నామని మనకి తెలుసు, కానీ ఆయనకేం తెలుసు? నువ్వు ఎలాగున్నావో కూడా ఆయనకి తెలుసు. అందుకని చూడండి, ఇక్కడ ఆయన అంటాడు, ఆయన జ్ఞాపకం చేసుకోండి, తీతు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో చదివితే, ఈ స్వాస్థ్యము ఈ హేతువు చేత వారు యూదులు కల్పనా కథలు సత్యము నుండి తొలగిపోయినట్టు మనుషులు కట్టలను లేచేరట, కట్టడలను లక్ష్య పెట్టరు.
నీ తల్లో, నీ తండ్రో, నీ సహోదరుడో లేదా నీ సహోదరియో, నాన్న ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇదిగో మన ఫ్యామిలీకి కట్టడలు ఉన్నాయి, మన సంఘాలకి నియమాలు ఉన్నాయి, లేదా మన సంఘంలో ఎలా ఉండాలి, ఇది చేస్తేనే ఒక క్రమము అని అంటే అలా ఎందుకు చేయాలి అనే ఆలోచన నీ మదిలో వస్తే నువ్వు సాక్ష్యమును నిలబెట్టుకునే వ్యక్తి కాదు. కట్టడలు నీళ్ళు ఏం చేస్తారట చూడండి, కల్పనా కథలో వాక్యానుసారమైనటువంటి రీతిలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు చాలా సందర్భాలలో మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో పిల్లరా మరి మన ఫ్యామిలీలో జరిగేటువంటి సంఘటనలు నేను మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఒకరోజు నేను రేపల్లి ప్రాంతంలో గుంటూరు జిల్లాలో రేపల్లి ప్రాంతంలో పరిచర్య కోసం వెళ్ళినప్పుడు మొదటి నెల మనకి హాలెట్ ప్రేయర్ జరగడం లేదు కానీ అక్కడ హాలెట్ ప్రేయర్ జరుగుతుంది. అయితే ఒకరోజు మొదటి నెలలో ఒక అమ్మగారు వచ్చారు, వచ్చి సాక్ష్యం చెప్పారు. సాక్ష్యానికి సమయం ఇస్తే సాక్ష్యం చెప్పింది. ఆవిడ సాక్ష్యానికి పాస్టర్ గారు ఏడ్చేశారు, ఆవిడ ఏడ్చింది, కింద కూర్చున్న సంఘస్థులు కూడా ఏడ్చేశారు. అంత హృదయాలు కదిలించింది. వెళ్ళిపోయి కూర్చుంది. ఎంతకీ ఏంటి ఆ సాక్ష్యం అని అంటే ఆవిడ ఏం చెప్పిందంటే, మా ఆయన ఎంత మూర్ఖుడో తెలుసండి, మా ఆయన నన్ను రోజు కాల్చేస్తాడు, కొట్టేస్తాడు, తిట్టేస్తాడు, హింసించేస్తాడు, ఎంత క్రూరంగా చూస్తాడండి అని చెప్పేసి అనేసి మా ఆయన మారుమనసు కోసం ప్రార్థన చేయడానికి పోయి కూర్చుంది. నెక్స్ట్ మంత్ మళ్ళీ హాలెట్ ప్రేయర్ వచ్చింది. నేను అనుకున్నాను సంఘం అంతా ప్రార్థన చేశారు కనుక ఖచ్చితంగా ఆయన మారుమనసు వచ్చాడు, సంఘానికి వస్తాడేమో అనుకొని నేను ఎదురు చూస్తాను. మళ్ళీ ఆ వారం కూడా ఆ నెలలో కూడా సాక్ష్యానికి వచ్చింది. సాక్ష్యానికి వచ్చి మళ్ళీ మా ఆయన అలాగే ఉన్నాడండి, ఏం మార్పు రాలేదండి అని చెప్పేసి ఏడ్చేసి కూర్చుంది. నాకు అప్పుడు కోపం వస్తుంది. అంటే ఏంటి అంటే దేవుడు కార్యం చేయడం లేదు, ఖచ్చితంగా ఈ వ్యక్తి మారాలి కదా, ఎంతమంది ప్రార్థన చేస్తారు ఉపవాసం ఉండి, ఎంత రాత్రి సమయంలో విశ్వాసంతో ప్రార్థన చేస్తారు, ఎందుకు మారలేదు. మళ్ళీ మూడు నెలలు వచ్చింది. 3 నెలలు సాక్ష్యం చెప్తూ ఉంటే నేను చూస్తూ ఉన్నాను, సంఘంలో చూస్తూ ఉన్నాను, ఎవరు కూడా కనపడలేదు. ఇవాళ మనం వచ్చి ఉంటారేమో అని ఆవిడ సాక్ష్యం చెప్పేసి వెళ్ళి కూర్చోగానే ఒక వ్యక్తి దుప్పటంతా మూసేసుకొని ఇలా తలంతా కూడా మూసుకొని దుప్పట మూసుకేసుకొని వచ్చాడు. అట్లా లేచి నిలబడగానే మా పాస్టర్ గారు అన్నారు, నాన్న ఏంటి మధ్యలో నుంచి దుప్పట ఏంటి అలా మూసుకున్నావు, కూర్చో అంటే సాక్ష్యం చెప్తానంట. ఆ దుప్పట తీసేసిరా అంటే లేదు సాక్ష్యం చెప్పేటప్పుడు దుప్పట చెప్తాను అన్నాడు. సరే ఇలా ముందుకు రా అని చెప్పేసి పాస్టర్ గారు పిలిచారు. ముందుకు వచ్చి ఆ దుప్పట ఎలా తీశాడు. దుప్పట తీయగానే కడవ ఉంటుంది కదా, కడవకి మట్టు ఉంటుంది చూడండి, కిందని పూర్వకాలంలో కింద ఆ మట్టు పెట్టి కొండ అది మీద పెట్టేవారు, కింద కూర్చోంది కాబట్టి ఆ మట్టు తన మెడకి తగిలించుంది. పాస్టర్ గారు అడిగారు, కొండ మట్టు మెల్ల ఎందుకు తగిలించుకున్నావు అని అడిగితే ఆయన అన్నారు, దీనికి ఒక పెద్ద కథ ఉందండి, దీనికి ఒక పెద్ద కథ ఉందండి. ఏంటి ఆ పెద్ద కథ అంటే, పాస్టర్ గారిని మీరే చెప్పండి, నేను తాగుబోతునే, నీకు కాదనడం లేదు, నేను తాగుడుకు బానిస అయిపోయాను, కానీ నా భార్యని ఏ రోజు ప్రార్థనకి వెళ్ళొద్దని చెప్పలేదు. నేనేమన్నాను తెలుసా అండి, గత రాత్రి అంటే సాయంత్రకాల సమయంలో ప్రార్థనకు బయలుదేరుతున్నప్పుడు నేను అన్నాను, అమ్మ ప్రార్థనకు వెళ్తున్నావు కదా, నువ్వు ఆ ఇంటికి ఈ ఇంటికి నాన్న అంటే అందరిలో తిరిగి నువ్వు ముచ్చట్లు పెట్టుకొని అక్కడ రాజ్యసభలు లోక్సభలు ఇవన్నీ కూడా అన్నీ కూడా జరుపుకొని వచ్చేటప్పటికి దాదాపుగా రాత్రి 9-10 అయిపోద్ది. నాకు ఎంత మొత్తం పెట్టేసి అక్కడ పెట్టేసి వెళ్ళిపో, మళ్ళీ రేపు ఉదయాన్నే నేను డ్యూటీకి వెళ్ళాలి కదా, ఉదయాన్నే కొద్ది సద్దాన్ని కట్టుకొని రాత్రికి ఎంత తింటాను, సద్దాన్ని కట్టుకుని నేను ప్రార్థనకి వెళ్ళిపోవాలి కదా, మళ్ళీ నువ్వు వచ్చేటప్పటికి 9 అయిపోద్ది, నేను డ్యూటీకి వెళ్ళాలి కదా అని అంటే ఆ పక్కనే ఉన్న నీళ్ళ కడవ తీసి నా నెత్తి మీద కొట్టిందని మా ఆవిడ. కిండిపోతూ అని చెప్పేసి ఆ కడవతో కొట్టగానే ఇది ఆ కడవ యొక్క మొట్ట అంటే నా భార్య నేను ఇప్పుడు ప్రార్థన అంటే మానమని చెప్పలేదు. ఆవిడేంటో తెలుసా, నోటుకు వచ్చినట్లుగా తిడుతుంది. ఇంటి దగ్గర తన ప్రవర్తన ఎలా ఉంటుంది, కానీ ఇక్కడికి వచ్చి ఏం చేస్తుందో తెలుసా, ఏమంటే మీరు నన్ను గమనించలేదు కానీ గత 2 వారాలుగా నేను ప్రార్థనకు వస్తాను, ఆ ఎవ్వరు కూర్చొని చూస్తున్నాను. మా ఆవిడ పోగలో ఏడుపుతూ ఆవిడ ఏడుస్తూ సాక్ష్యం చెప్తుంటే నాకు అనిపించింది, ఈవిడ మా ఆవిడేనా, నిజంగా ఇప్పుడు మా ఆవిడేనా, అక్కడేమో మాట్లాడితే చీపురు కడుతుంది, ఏది ఉంటే దాంతో కొట్టేస్తుంది, ఇక్కడికి వచ్చి ఎంతలాగా ఏడుస్తుందండి, అసలు ఇవిడికి ఎంత భక్తి ఎప్పటి నుంచి వచ్చింది. నాకు అనిపించింది ఖచ్చితంగా నేను బాప్తిసం తీసేసుకోవాలని నిర్ణయం తీసుకున్నానండి. కానీ గత రాత్రి నా భార్య నాకు ఇచ్చినటువంటి బహుమతి ఇది. ఎందుకనంటే అయ్యా నేను ప్రార్థనకు వ్యతిరేకం కాదు. ఈనాడు చాలామంది సంఘాలు కుటుంబాల్లో జరిగే సంభాషణ ఏంటంటే భర్తలు అంగీకరిస్తారు ప్రార్థనకి వెళ్ళమని, కానీ మనం వచ్చి బయటకు వచ్చిన తర్వాత ప్రార్థన మాత్రమే కాదు, బయట చాలా మహాసభలు జరుగుతూ ఉంటాయి, ఉద్యమ సభలు జరుగుతూ ఉంటాయి, లోక్సభలు, రాజ్యసభలు, ఆ తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు మనకి ఈ ట్రెజరీ అంటే డబ్బులు విడుదలవుతుంటాయి కదా, దాన్ని ఏమంటారు, చలికాలం సమావేశాలు, ఎండాకాలం సమావేశాలు ఉంటాయి, ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. ఈ సభలన్నీ నిర్వహించుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి ఆయన పాపం కడుపు పండిపోయి ఉంటాడు. ప్రార్థనకి వెళ్ళమనేవాడు కూడా రేపటి నుంచి ప్రార్థనకి వెళ్తే కాలేజ్ కూడా అయ్యో మా పాస్టర్ గారు ఐక్యంతో అందరూ వదలలేదని అంటారు. ఇప్పుడు ఈ చేసిన పనులన్నీ ఎవరి మీద తోసేస్తారు, పాస్టర్ గారు ఎక్కడైనా కనబడితే ఆయనకి పేకల దాకా వస్తుంది, ఈవిడ వల్లే మా ఆవిడ నాకు టైంకి అన్నం పెట్టలేదు అంటాడు.
బయటకు అందరు కానీ లోపల అనుకుంటారు, ఈ పాస్టర్ వల్లే మా ఆవిడ నాకు టైం మీద ఎంత ముద్ద పెట్టలేదు, ఈ షుగర్లో బీపీలు రావడానికి కారణం ఎవరో తెలుసా? ఇన్ని మందులు కొనుక్కోవడానికి కారణం పాపం పాస్టర్ గారు ఏం చేస్తారు, విశ్వాసం కోసం ఉపవాసం ఉండో లేదా ఆయనకి వచ్చిన విశ్వాసాలు అందరినీ గుర్తుపెట్టుకుని లిస్ట్ రాసుకుని ప్రార్థన చేస్తాడు. కానీ వాళ్ళకి మీరు ఇచ్చే బిరుదు ఏంటో తెలుసా? శాడిస్టుడు. ఈ పాస్టర్ వల్లే నాకు బీపీ వచ్చింది అంటాడు మీ ఆయన, ఈ పాస్టర్ వల్లే షుగర్ వచ్చింది, ఈయన వదులుంటే ఖచ్చితంగా టైం మీద నాకు ఇంత ముద్ద పెట్టుండేవారు. నా సాక్ష్యాలు మీరు ఏం చేస్తున్నారు? మీ అవసరాల కోసం అమ్మేసుకోండి, మీ అవసరాల కోసం వాడుకుంటూ ఉన్నారు. అంటే పరిస్థితులను బట్టి ఆయా సందర్భాల్లో పిల్లలు గమనించండి, మన సాక్ష్యం అనేది చాలా ప్రాముఖ్యమైన. ఇంట్లోని సాక్ష్యం సరిగ్గా లేకపోతే సంఘంలోని సాక్ష్యం సరిగ్గా ఉండదు. ఇంట్లో నీ భర్త నిన్ను మెచ్చుకుంటే సంఘంలో సమాజంలో ఎక్కడైనా జయించరాగలవు. ఇంట్లో నీ భార్య నిన్ను మెచ్చుకుంటే సమాజంలో ఎక్కడైనా జయించరాగలవు. ఇంట్లో నీ భార్య నిన్ను అసహించుకుంటే నువ్వు ఎంత మందిలో ఉన్నా అసహించుకునేవాడిగా ఉంటావు తప్ప ప్రేమించబడవు, ఎన్నడూ కూడా గౌరవించబడవు. కనుక ఇంట్లో నీ భార్య నీకు అలంకరించబడినటువంటి కిరీటము, ఇంట్లో నీ భార్య నీకు ఆశీర్వాదకరమైనటువంటి స్త్రీగా, నీ కొరకు ప్రార్థించేదిగా, నీ కొరకు ప్రయాసపడేదిగా, నీ కొరకు అంటే ప్రేమతో ఎదురు చూసే స్త్రీగా ఉంటుంది కనుక నీ ప్రేమను కూడా ఆవిడకి ఏమి ఇవ్వాలా? నీ ప్రేమను అసహ్యంగా మార్చేసుకునేటువంటి కుటుంబాలు చాలా జీవితాలు ఉంటూ ఉన్నాయి. అందుకని పౌలు అంటాడు, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుడు చూడలేరు అని ఓ మాట అంటూ, అంటే సాక్ష్యము కరెక్ట్గా ఉండాలా, రెండవది పరిశుద్ధతలో కూడా కరెక్ట్గా ఉండాలి. పరిశుద్ధత లేకుండా ఆ మాట చదువుతుంటే కొద్దిగా కష్టం అనిపించింది నా మనసుకి. అక్కడ ఎవరు అని పదాన్ని వాడలేదు, ఏమని వాడారు? ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం అనుకుంటాను, 12వ అధ్యాయం 14 వచ్చిన చదవండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చిన అమ్మా చదవండి. పరిశుద్ధత లేకుండా అమ్మా ఎవరు అన్నారా, ఎవడు అన్నారా? అంటే ఎంత కఠినమైన పదము తెలుసా? ఎవడు అన్నారంటే ఎవరు అనలేదు. పరిశుద్ధత లేకుండా ఎవరును అని అంటే అది గౌరవ పదం. ఎవరండి అక్కడ అంటే ఎవరా అక్కడ అన్నదానికి ఎవరండి అక్కడ అన్నదానికి తేడా ఉంది కదండి. అంటే ఇక్కడ పౌలు గారు ఎలా సంబోధిస్తూ ఉన్నాడు? పరిశుద్ధత లేకుండా ఎవ్వడూ కూడా బిషప్ అండి, నేను రెవరెంట్ అండి, నేను డాక్టరేట్ అన్నాడు. నీ డాక్టరేట్ అన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడే అక్కడ నరకం అంటాడు అంతే. అయ్యో నేను 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు పురాతనమైనటువంటి పాస్టర్ అంటే నువ్వు ఎన్ని సంవత్సరాలు పాస్టర్ అయినా కావచ్చు, నీలో ఏమి లేదు? పరిశుద్ధత లేదు, నీతి లేదు, యథార్థత లేదు, భక్తి లేదు. ఎందుకు ఆ భక్తి అని అడుగుతున్నాను. పరిశుద్ధత లేకుండా, సాక్ష్యం లేకుండా మన జీవితాలలో ఎప్పుడైతే మనం భక్తిని చేస్తామో ఆ భక్తి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. పిల్లలు చూడండి, ఒక వాక్య భాగాన్ని చదువుకొని ముగించుకుందాం. అపోస్తలుడి కార్యములు 14వ అధ్యాయము 17 వచనం చదవండి. అపోస్తలుడి కార్యములు 14వ అధ్యాయము 17వ వచనము. ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైనటువంటి ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించును, మేలు చేయటం చేత, జాగ్రత్త గమనించండి, దేవుడు మేలు చేయటం చేత తన గురించి సాక్ష్యము లేకుండా చాలు. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడట ఒకటి మేఘం అనగా సాక్ష్యము. ఆ సాక్ష్యములో ఒకటి మనము కరెక్ట్గా ఉండాలి, పరిశుద్ధతలో కరెక్ట్గా ఉండాలి. రెండవది మేఘం అనగా భూమిని విడిచి ఆకాశం వైపు అనగా మేఘం అనగా సాక్ష్యం అనేది చాలా చక్కగా మెచ్చుకునేదిగా ఉండాలి, దేవునికి ఇష్టంగా. మూడవది జ్ఞాపకం చేసుకుంటే సాక్ష్యము, దేవుడు మన జీవితంలో పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఎవరు నడిపించాడు? ఇజ్రాయేల్ ప్రజలు నడిపించాడు. ఇజ్రాయేల్ ప్రజలు నడిపించినటువంటి దేవుడు వారికి ఎందుకు మేఘస్తంభముగా పగలున్నాడు? పగలు మేఘస్తంభంగా ఎందుకున్నాడు దేవుడు? ఏమండి, పగలు మేఘస్తంభంగా ఎందుకున్నాడు అంటే వారు ప్రయాణించేది ఎక్కడ ప్రయాణిస్తూ ఉన్నారు? ఎడారి ప్రాంతంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఎడారి ప్రాంతంలో చెట్లు ఏమైనా ఉంటాయా? ఏమీ ఉండవు. మేఘము దేనికి అంటే నీడకు సాదృశ్యం, నీకు ఆశ్రయానికి సాదృశ్యము. ఇప్పుడు ఎడారి ప్రాంతంలో ఎండగా మండిపోతూ వాళ్ళు నడుస్తూ ఉంటే దేవుడు ఇదిగో నీడగా నీ మీదకి వస్తూ ఉన్నాడు, రక్షణగా నీ మీదకి వస్తూ ఉన్నాడు. అంటే ఆకాశం నుండి డైరెక్ట్గా పడి సూర్యకిరణాలు నీ మీద పడకుండా మధ్యలోకి వచ్చి నీడను కలుగు చేస్తూ ఉన్నాడు, సంరక్షణ కలుగు చేస్తూ ఉన్నాడు. ఆ సంరక్షణలో సంతోషంగా సౌలభ్యంగా వెళ్ళిపోతున్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలు చాలా భయంకరమైనటువంటి దుస్థితులకు వెళ్ళిపోయారు. దేవుడిని మర్చిపోయారు, దేవుడు చేసిన మేలును మర్చిపోయి ఆయన సాక్ష్యం లేకుండా చేశారు. ఒకనొక సమయంలో మోషే సేనా పర్వతం మీదకి వెళ్ళాడు.
సేనా పర్వతం మీదకి వెళ్ళగానే వీరు దూడం చేసుకునేవేవో కార్యక్రమాలు చేస్తూ ఉంటే దేవుడు కోపము వెంటనే వచ్చేసింది. ఆయన ఉగ్రత రాగానే మోసే దిగొస్తూ ఉన్నాడు. దేవుడు కోపం వస్తుంటే, మోసే నువ్వు అర్జెంటుగా రా, వాళ్ళ నుంచి నువ్వు అసలు ప్రార్థన చేయక వదిలే అంటే వచ్చి మోసే అంటాడు, ప్రభా ఏమన్నది ప్రభా, ఇది ఈ ఒక్కసారికి వాళ్ళని క్షమించని మధ్యలోకి వచ్చి ప్రార్థన చేయడం ద్వారా, మోసే ప్రార్థన ద్వారా 40 లక్షల మంది రక్షించబడినట్లుగా చూడగలుగుతూ ఉన్నాము. ప్రార్థన అంటే మోసే మేఘానికి సాదృశ్యంగా ఉన్నాడు. ఈరోజు నీవు చేసేటువంటి ప్రతి పాపం నేను అనుకుంటాను, మీ కుటుంబాలలో నీ భర్తకి నీవే ఒక మేఘంగా ఉన్నావు, నీ పిల్లలకి నీవే ఒక మేఘంగా మారాలి. అంటే నీ ప్రార్థన నీ భర్తని, నీ పిల్లలని, నీ కుటుంబాన్ని కాపాడేదిగా ఉండాలి. ఆనాడు మోసే ప్రార్థన ద్వారా 40 లక్షల మంది రక్షించబడితే, 6 లక్షల మంది కాల్వలో రక్షించబడితే, ఈరోజు నాకు తెలిసి ఒక కుటుంబంలో 10 మంది కంటే ఎక్కువ ఉండరేమో. గట్టిగా అయితే అట్లీస్ట్ అయితే 4, అంతకంటే ఎక్కువైతే 10 మంది, పోనీ ఒక 100 మంది అంటారేమో. అంటే 40 లక్షల మందిని కాపాడినటువంటి మోసే ప్రార్థన ఈరోజు నీ ప్రార్థన ఒక 10 మందిని రక్షించలేదా? మేఘము దేనికి సాదృశ్యము? రక్షణకి లేదా నీడకి సాదృశ్యము. అపవిత్రత మనలో ఉండకూడదు, సాక్ష్యము జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మన ప్రార్థన మన యొక్క కుటుంబ సభ్యులకి రక్షణగాను, నీడగాను, ఆశ్రయపురంగాను ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఎంత గొప్ప సాక్షి సమూహము మన ముందు మేఘములు ఆవరించి ఉన్నట్టున, మరి సులువుగా చిక్కులు పెట్టేటువంటి సాతానుడు అనేక రీతిలుగా లోకములో ఉండేటువంటి అనేక బలహీనతలు మన ముందు ఉంచుతున్నాడు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బలహీనతలు ఉన్నాయి కనుక ఆయా బలహీనతలను బట్టి మనలను మరి అపవాదిగాడు ఆ యొక్క దేవుని సన్నిధి నుంచి మనలను తొలగించాలని చూస్తూ ఉన్నాడు కనుక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడు యేసయ్యా, మహోన్నతుడా, మీకే మహిమ